Good evening, friends. Welcome back to our ఛానల్. సో మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనకి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి రిక్రూట్మెంట్ అనేది పబ్లిష్ అయింది. అండ్ మీకు అందరికీ తెలుసు ఆర్ఆర్బి పోస్టులు ఏవైనా కూడా అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్స్. అండ్ ఇవి లైక్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే ఇయర్స్ అండ్ ఇయర్స్ వీటి నోటిఫికేషన్ కోసం కోచింగ్ మీద కూర్చొని చేస్తూ ఉంటారు. సో అందరికీ ఒక వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో వేరియస్ పోస్ట్ల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేసుకోవాల్సినవి. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ ఓపెనింగ్ డేట్ అయితే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ 21st అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది ఉంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ 20th. అండ్ ఈ పోస్టులన్నీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ ద మీరు ఫీజు అంటే క్లోజింగ్ డేట్ 20 ఉన్నా కూడా ఫీజు కట్టడానికి మనకి 22 నవంబర్ అనేది లాస్ట్ ఉంటుందన్నమాట. అయితే ఏదైనా అన్ఫార్చునేట్గా డీటెయిల్స్ అనేవి తప్పించి జెండర్లో కానీ లేకపోతే ఏదైనా క్యాస్ట్ కేటగిరీలో డీటెయిల్స్ ఏమన్నా రాంగ్గా ఇచ్చి వాటిని మళ్ళీ మాడిఫికేషన్ అనేది చేసుకోవాలి అనుకుంటే ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది. 23/11/2025 నుంచి 2 డిసెంబర్ లోపు మాడిఫికేషన్ లేదా కరెక్షన్ విండో అంటారు. విండో అనేది ఓపెన్ అవుతుంది. ఎలాంటి మాడిఫికేషన్స్ ఆర్ కరెక్షన్స్ ఉన్నా మనం మాడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ మాడిఫికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అది 250 రూపీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మొత్తం ఏ పోస్టులకి హైరింగ్ అనేది నోటిఫికేషన్ వచ్చింది అంటే 6 పోస్ట్స్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూసినట్టు ఫస్ట్ అఫీషియల్ క్లర్క్, టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్. మొత్తం ఈ 6 పోస్ట్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఏజ్ క్రైటీరియా మీరు చూస్తే యాజ్ ఆన్ 1/1/2026కి ఏజ్ క్రైటీరియా అనేది 18 to 33 అనేది ఉండాలన్నమాట. అండ్ ఎగనెస్ట్ వేకెన్సీస్ కూడా ఇచ్చాడు. ఒక్కొక్క పోస్ట్ ఎగనెస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి. హైయెస్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్ 3416 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇనీషియల్ పే కూడా మెన్షన్ చేశాడు. స్టేషన్ మాస్టర్కి 35,000, కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి 35,000. ఇట్లా ఒక్కొక్క దానికి వచ్చే ఎగనెస్ట్ వేకెన్సీస్ అండ్ ఇనీషియల్ బేసిక్ పే కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో ఈ ఇన్స్ట్రక్షన్స్ వన్స్ ఆర్ ట్వైస్ అర్థం కాకపోతే ఇంకొకసారి కూడా చదవండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఒకటి అందులో ఏమంటే ఎవరైతే అంటే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోండి, లైక్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లేకపోతే ఏ డిగ్రీలో అన్నా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే, సెకండ్ పాయింట్, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది లేదు. వెరీ ఇంపార్టెంట్. సో డిగ్రీ కంప్లీట్ చేసుకొని మీ దగ్గర సర్టిఫికేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే అప్లికేషన్కి అప్లై చేసుకోండి. అంతేగాని డిగ్రీ కంప్లీట్ చేసి నేను సెమ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా అన్న వాళ్ళు దయచేసి నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయండి. ప్రాబ్లం ఏం లేదు. అండ్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అంటే ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. అండ్ 2 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకటి, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే మీరు 4th పాయింట్ చెక్ చేస్తే మల్టిపుల్ అప్లికేషన్స్ to different RRB or same RRB will lead to the rejection of all applications. Any attempt to submit more than one application by a candidate shall result in disqualification and debarment from the recruitment process. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక అప్లికేషన్ సపోజ్ మీకు ఈ 5 ఒక జోన్ తీసుకుంటే, లెటస్ సే సౌత్ జోన్ తీసుకుంటే
ఒక వేకెన్సీ అగెనెస్ట్ మాత్రమే మనం అప్లికేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను స్టేషన్ మాస్టర్ అనే దానికి ఒక అప్లికేషన్ అనేది వేసాను, మళ్ళీ అదే స్టేషన్ మాస్టర్ దానికి ఇంకొక అప్లికేషన్ కూడా వేస్తే మీ అప్లికేషన్ అనేది డిబార్ అయిపోతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు రిజెక్ట్ అయిపోతారు. అట్లాగే ఇంకొక అది ఎనీ అటెంప్ట్ టు సబ్మిట్ మోర్ దాన్ 1 అప్లికేషన్ అనే దానికి మీనింగ్. ఇంకొక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే, సపోజ్ నేను చెన్నై జోన్లో స్టేషన్ మాస్టర్ అనే దానికి అప్లై చేసి బెంగళూరు జోన్లో గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనే దానికి అప్లై చేసినా కూడా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అండ్ ఫ్యూచర్లో ఎలాంటి రైల్వే దాని నుంచి వేకెన్సీ వచ్చినా కూడా మనం అప్లై చేసుకోలేని డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా అప్లై చేసుకునేటప్పుడు జోన్ అనేది క్లియర్గా చూసుకోండి. మీరు దేని అగెనెస్ట్ అప్లికేషన్ అనేది వేయాలి అనుకుంటున్నారు అనేది ప్రాపర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ అనేది వేయటం స్టార్ట్ చేయండి. దయచేసి మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకటే దానికి వేయద్దు అండ్ ఒకటే దానికి మోర్ అప్లికేషన్స్ వేయకండి. అలాగే డిఫరెంట్ జోన్స్లో కూడా అప్లికేషన్స్ అనేది వేయద్దు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే, మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి మీకు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఏదైనా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఆర్ ఎనీ అదర్ మైనారిటీ అలాంటి కేటగిరీస్లో ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆ నెససరీ సర్టిఫికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ సిబిటి అయినా ఫర్దర్ ప్రాసెస్లో. సో మీరు ఆ సర్టిఫికేషన్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు 10th పాయింట్ రిఫర్ చేసిన మీకు ఓన్ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. అండ్ టెస్ట్ కోసం చూసుకుంటే మనకి యాజ్ ఆఫ్ నౌ టెస్ట్ సెంటర్స్ అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో డెఫినెట్లీ వేరే స్టేట్ పడే పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అవి లాజిస్టికల్ రీజన్ దాని ప్రకారం ఉంటాయి. సో అది చూసుకొని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ వన్స్ మీరు సపోజ్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ లేదైతే ఆధార్ నెంబర్ ఆ డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారం ఇచ్చేటప్పుడు అప్లికేషన్ ఏదైతే ఇస్తున్నారో ఆ రిజిస్ట్రేషన్ ప్రాపర్గా చేసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే ఆ డీటెయిల్స్ మనం ఎడిట్ చేయలేము. వేరాస్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లోపల ఏదైనా డీటెయిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెండర్ కానీ క్యాస్ట్ కానీ పర్సంటేజెస్ కానీ వీటిలో ఏదైనా డిఫరెన్స్ వస్తే వాటికి మనకి మాడిఫికేషన్ అనేది ఉంటుంది. కానీ బట్ వన్స్ ఈ ఆధార్ అండ్ మొబైల్ నెంబర్తో డేట్ ఆఫ్ బర్త్తో క్రియేట్ అయ్యే అప్లికేషన్కి మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండవు. సో మీరు వన్స్ అండ్ ట్వైస్ చెక్ చేసుకునేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా చూసుకోండి. అండ్ ప్రీవియస్గానే కమ్యూనికేట్ చేసినట్టు మాడిఫికేషన్ ఫీ అనేది 250 ఉంటుంది. మీరు మోస్ట్లీ ఫిల్ చేసేటప్పుడే ట్వైస్ చెక్ చేసుకోండి, ఏం మిస్టేక్స్ లేకుండా. ఈవెన్ మీరు ఒకసారి మార్చినా 250 కట్టాల్సిందే. నెక్స్ట్ టైం ఇంకేదన్నా చేంజెస్ మిస్టేక్ అయి చేసినా కూడా 250 కట్టాల్సిందే. సో ఎవ్రీ అకేషన్లోనూ 250 రూపీస్ మాడిఫికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. సో ప్రాపర్గా చెక్ చేసుకొని చూసుకోండి. అండ్ సిబిటికి వస్తే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్స్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా అందరూ ప్రిపేర్ అవ్వండి. 1/3 ఆఫ్ ద నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు 1.5 రిఫర్ చేస్తే ఎవరైనా సపోజ్ గ్రాడ్యుయేషన్ 35 ఇయర్స్ అంటే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉండి ఇట్లా పిఎస్యూస్లో కానీ గవర్నమెంట్లో కానీ వర్క్ చేసి డిస్మిస్ అయిపోయిన వాళ్ళు దయచేసి ఈ పోస్ట్కి అప్లై చేయవద్దు. మీరు ఎలిజిబిలిటీ అనేది మీకు ఉండదన్నమాట.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మీరు 1.6 అని రిఫర్ చేసినట్లయితే, మీరు మీ నేమ్ ఇచ్చేటప్పుడు, మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు మీ నేము అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటంటివి, మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 డీటెయిల్స్ అనేవి 10th క్లాస్ సర్టిఫికెట్తో డెఫినెట్గా మ్యాచ్ అవ్వాలి. సో అది ఒకటి జాగ్రత్తగా వన్స్ ఆర్ ట్వైస్ చూసుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏమంటే, మేబీ బాండ్ అనేది ఆ టైంలో సర్వ్ అనేది ఉండొచ్చు, అదొకసారి చూసుకునేసి ప్లాన్ చేసుకోండి. అండ్ వన్స్ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చిన తర్వాత, ఆ డేట్ ఆఫ్ బర్త్లో మాత్రం ఎనీ చేంజెస్ మనం చేయలేము. ఏ చేంజెస్ చేయాలన్నా కూడా అగైన్ అది చేయలేము. మేబీ డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్స్ డిటెక్ట్ అయినా కూడా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ముందుగా చెప్పినట్టు 18 to 33 ఏజ్ లిమిట్ ఉన్న 5 years రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఫీ. ఇక్కడ బేసిక్గా 2 కేటగిరీస్ ఉన్నాయి. అంటే ఎగ్జామినేషన్ ఫీజు అనేది 500, కాకపోతే మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద సిబిటి ఎప్పుడైతే మీరు అపియర్ అవుతారో అప్పుడు మీకు 400 రూపీస్ అనేది మీకు రిఫండ్ అవుతాయి. పాసిబుల్ డిడక్షన్స్ అనేది అయిపోయిన తర్వాత 400 అమౌంట్ అనేది డిడక్ట్ అవుతాయి. బట్ అన్ని కేటగిరీస్కి కాదు. ఇక్కడ మీరు 7 పాయింట్లో అగైన్ సెకండ్ కాలం రిఫర్ చేస్తే ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో మీ ఆ కేటగిరీస్కి 250 మాత్రమే రిఫండ్ అవుతుంది. వేరాజ్ ది అదర్ కేటగిరీస్కి 400 మాత్రం రిఫండ్ అవుతుంది. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ ఫీజు పేమెంట్ ఎలా చేయాలి అంటే సేమ్ మనకి అన్నీ ఇచ్చారు, లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డ్ అన్నీ ఇచ్చారు. సో అగైన్ ఈ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకి రిఫండ్ అనేది ఉంటుంది. మన అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే అగైన్ మనకి ఆ రిఫండ్ వచ్చే పాసిబిలిటీ అనేది పోతుంది. సో చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద సిబిటికి అపియర్ అయితే ఆ రిఫండ్ అనేది మనకి వస్తుంది. అదే 7.4లో కూడా ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఒక పాయింట్ నేను మిస్ అయింది ఏంటంటే, లైక్ మీరు ప్రీవియస్లీ ఎప్పుడైనా ఎన్టీపీసీకి ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకుంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ అకౌంట్తోనే కంటిన్యూ అవ్వండి. వేరేస్ మాకు అకౌంట్ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఒక కొత్త అకౌంట్ ప్రాపర్గా డీటెయిల్స్ ప్రకారం క్రియేట్ చేసుకునేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిబిటి. ఈ హోల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ స్టేజ్ సిబిటి ఉంటుంది, అండ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద స్క్రూటినీ ఏమంటే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద సిబిటి మొత్తం 13.1లో ఇచ్చినట్టు టోటల్గా మీకు 90 minutes అంటే 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. 100 questions ఇస్తారు, అందులో బ్రేకప్ కూడా ఇచ్చారు. అండ్ ముందుగా మనం చూసుకున్నట్టు 1/3 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ రిఫర్ చేస్తే మ్యాథమెటిక్స్లో ఏమేమి వస్తాయి, అవేర్నెస్ ఏమున్నాయి, అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏమున్నాయి, ఏ కాన్సెప్ట్స్ చదువుకోవాలని కూడా ఇచ్చారు. అండ్ కట్ ఆఫ్ కూడా ఇచ్చారు. లైక్ అన్రిజర్వ్డ్ అయితే 40% ఉండాలి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 30% ఉండాలి. ఇట్లా కట్ ఆఫ్ కూడా ఉన్నాయి. సో అది ఒకటి చూసుకోండి. ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి క్లియర్ చేశారో వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి అనేది ఉంటుంది. అగైన్ ఇక్కడ కూడా 120 questions
ఉంటాయి. 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ ముందు దాంట్లో మీకు 90 మార్క్స్ ఉంటే ఇక్కడ 90 మినిట్స్ ఉంటాయి. ముందు దాంట్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు దాంట్లో 100 క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ 120 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో 20 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అగైన్ సిలబస్ ఇక్కడ మెన్షన్ చేశారు. అగైన్ మినిమం 13.2.2లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉండింది. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏమంటే అన్ని పోస్టులకి ఈ టెస్ట్ అనేది ఉంటుంది. లైక్ అదర్ దాన్ దట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కే ఈ 2 పోస్టులకి మాత్రమే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది. మిగిలిన పోస్టులకి మాత్రం లైక్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిగిలిన వాటికి మాత్రం యాప్టిట్యూడే ఉంటుంది. బట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అండ్ అలాగే అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి మాత్రం కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో లాస్ట్గా వచ్చేటప్పటికి మనకి ఏ జోన్స్లో మనం దీన్ని అప్లికేషన్ వేసుకోవచ్చు అనేది చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. మనకి సౌత్ వైపు జోన్స్ అంటే బెంగళూరు ఉంది, చెన్నై, సికింద్రాబాద్, త్రివేంద్రం ఇట్లా ఇచ్చారు. అండ్ మీకు దీని కింద అనెక్షర్ కూడా ఉందన్నమాట. ఏ జోన్ అగనెస్ట్ ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేది ఉంది. నేను ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను. సో మీరు అప్లై చేసేటప్పుడు జోన్ అగనెస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. ఏ జోన్లో అప్లై చేయాలో చెక్ చేసుకోండి. అండ్ ఏ పొజిషన్కి అప్లికేషన్ వేస్తున్నామో చూసుకొని ప్రాపర్గా అంతా ప్రిపేర్ అయ్యి డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది వేయండి. సో ఇదొక డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ. అందరూ గ్రాడ్యుయేట్స్ దీన్ని యూజ్ చేసుకోండి. ఐ హోప్ నేను అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను. సో థ్యాంక్ యూ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.